7-8 రోజుల నుండి ఇదిగో ఈ శిథిలాల మధ్యలో కూర్చున్నాను సార్. అదేమంటారు శవపేటికలో కూర్చున్నట్టుగా కూర్చున్నాను సార్. చిన్న పిల్లలు సార్, నాన్న మన ఇల్లు ఏది, మన రూమ్ ఏది, కట్టుకున్న రూమ్ ఏది అని ఏడుస్తున్నారు సార్. చెప్పుకోవడానికి కూడా అసలు గొంతులో నుండి మాట బయటపడట్లేదు సార్. నేనేం చేయాలి సార్? నాయకులని చెప్పుకోవడానికే ఉన్నారా? మా గురించి ఆలోచన చేసే వాళ్ళు ఎవరు లేరా? మా బాధలు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరా? ఏదో మేము కజ్జా చేసుకొని కూర్చుంటే మీ ఏం లేదు అని చూపించి మాకు బయటికి పంపించండి, అరెస్ట్ చేయండి, కొట్టండి సార్. వెల్కమ్ టు పల్లవిటి. ప్రస్తుతం మనం మోయినాబాద్ మున్సిపాలిటీ పెద్దమంగళవారం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 210 నుంచి ఏదైతే ఉన్నాయో ఆ సర్వే నెంబర్లో ఉన్నాం. ఇక్కడ దాదాపు 60 ఎస్టీ కుటుంబాలకు సంబంధించిన నివాసాలను 2-3 రోజుల క్రితం మున్సిపల్ అధికారులు, మోయినాబాద్ మున్సిపల్ అధికారులు వచ్చి మొత్తం నేలమట్టం చేశారు. మనం విజువల్ చూడొచ్చు. మున్సిపల్ అధికారులు చెప్తున్నది ఏంటంటే ఈ ల్యాండ్ ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన ల్యాండ్, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన ల్యాండ్లో వీళ్ళంతా అక్రమంగా ఉంటున్నారు, అందుకే వాళ్ళ నివాసాలను మొత్తం కూల్చేసి ఇక్కడ ఉన్న పరిస్థితిని ఖాళీ చేయిస్తున్నామని మున్సిపల్ అధికారులు చెప్తున్నమాట. అయితే ఇక్కడ ఉన్న బాధితులు ఏమంటున్నారు, వీళ్ళు నిజంగా ఇక్కడ అక్రమంగా ఉంటున్నారా, వీళ్ళు ఇక్కడ కొనుగోలు చేశారా, ఏం చెప్తారు, వీళ్ళ బాధితులు ఎక్కడి నుంచి కొన్నారు, ఎవరి దగ్గర నుంచి కొన్నారు, ఈ బాధితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరిలో నేను కూడా ఒక బాధ్యుని సార్. ఇక్కడ కూర్చోవడానికి కూడా ఓపిక లేదు సార్, నిల్చోవడానికి నాకు కూడా ఓపిక లేదు. 7-8 రోజుల నుండి ఇదిగో ఈ శిథిలాల మధ్యలో కూర్చున్నాను సార్. అదేమంటారు శవపేటికలో కూర్చున్నట్టుగా కూర్చున్నాను సార్. ఏం చేయమంటారు చెప్పండి? ఎవరిని అడుక్కోవాలో కూడా తెలియట్లేదు, ఎవరు మాకు సమాధానం చెప్తారో కూడా తెలియట్లేదు. ఎవరి దగ్గర వెళ్తే మాకు నిజమైన సమాధానం దొరుకుతుంది, మాకు ఏదైనా నష్టపరిహారం అనేది దొరుకుతుందా అని తెలియట్లేదు సార్. బుల్డోజర్లు సార్, 1 కాదు 2 కాదు సార్, 4-5 బుల్డోజర్లు, 7-8 డీసీఎంలు సార్, 100 గేట్లు తీసుకెళ్ళిపోయారు సార్. చిన్న డీసీఎంలు తీసుకొచ్చి మేము ఇక్కడ వెళ్ళట్లేకపోతే ఆ సామాన్లు తీసుకుపడేసి 2 కిలోమీటర్లు మెయిన్ రోడ్ల పైన పడేశారు సార్. వాటిని మళ్ళీ నెత్తిపైన మోసుకొని వచ్చి మా ప్లాట్ల దగ్గర కూర్చున్నాను సార్. ఈ శిథిలాల మధ్యలో చిన్న పిల్లలు సార్, నాన్న మన ఇల్లు ఏది, మన రూమ్ ఏది, కట్టుకున్న రూమ్ ఏది అని ఏడుస్తున్నారు సార్. దానికి సమాధానం నేను ఏం చెప్పను? సంవత్సరాల కొద్దీ 45 సంవత్సరాలు సార్. నాకు చిన్న పిల్లలు స్కూల్లో పెట్టేసి ఇక్కడ మేము ఏదో కష్టం చేసుకుని మేము రూమ్లు కట్టేసుకుంటే రేపటికి మన ఇల్లు నాన్న కట్టేసుకున్నారు, మన రూమ్లు ఎక్కడ పోయినాయి అని ఏడుస్తున్నారు సార్. చెప్పుకోవడానికి కూడా అసలు గొంతులో నుండి మాట బయటపడట్లేదు సార్. నేనేం చేయాలి సార్? బాధితులు ఇంతమంది ఉన్నారు కానీ దానికి ఒక్కరు కూడా సహకారం లేదు సార్. ఇంత మీడియా వస్తుంది, వచ్చి మా సమస్యలు తెలుసుకుంటున్నారు కానీ నాయకులని చెప్పుకోవడానికే ఉన్నారా? మా గురించి ఆలోచన చేసే వాళ్ళు ఎవరు లేరా? మా బాధలు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరా? రండి సార్, 2 చేతులు పెట్టి ఎత్తేసుకుని మీకు నమస్కరిస్తాను సార్. మా బాధను అర్థం చేసుకోండి సార్. రోడ్ల పైన కూర్చున్నాం సార్. గిరిజనులమా, లంబాడి కుటుంబంలో పుట్టినందుకు మాకు శిక్ష ఇస్తున్నారా సార్? పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ కూడా మాకు రెస్పాన్స్ లేదు సార్. మున్సిపల్ మేయర్ అట, తను కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు సార్. సిఐతో మాట్లాడితే అవును అవుతుంది, కూల్ చేసాం, అయితే ఏం చేయమని అంటున్నారు సార్ రిపోర్టర్స్. వాళ్ళు ఫోన్లో మాట్లాడుతుంటే మేము ఎవరి దగ్గర వెళ్ళాలి సార్? ఎవరితో న్యాయం అని అడగాలి సార్? మేము ఫేక్ డాక్యుమెంట్స్ ఉండి మేము ఫేక్ పేపర్స్ పెట్టుకొని ఏదో మేము కజ్జా చేసుకొని కూర్చుంటే ఏం లేదు అని చూపించి మాకు బయటికి పంపించండి, అరెస్ట్ చేయండి, కొట్టండి సార్. మేము పేపర్స్ ఉంది, మేము 7-8 సంవత్సరాల నుండి ఇక్కడ కూర్చున్నాం. చిన్న రేకుల సెట్లు వేసుకున్నాం, తోచినట్టుగా ఏంటి సార్ ఫ్రీ కాస్ట్లు పెట్టేసుకున్నాం, లక్షలు పెట్టుకొని ఏదో లోన్లు పెట్టుకొని కొనుక్కుంటున్నాం సార్. లోన్లు తీసుకొని కట్టేసుకుంటున్నాం సార్. ఎందుకు సార్ మా ఈ శిక్ష? మేము ఉండకూడదా సార్? మీ మధ్యలో మేము ఉండకూడదా? చిన్న క్యాస్ట్ అనా లేక బికారి కాళ్ళమనా సార్? మేము ఎక్కడ ఉండకూడదా సార్? మేము అక్కడే అడవి ప్రాంతాల్లో ఏదో మూల ప్రాంతాల్లో బతకాలా సార్? మీ దగ్గర తిరిగేదానికి కూడా మేము ఇక్కడ నివసించడానికి కూడా అర్హులం కావా సార్? సార్ ఇంత హింసించకండి సార్. అంత కొద్దిగా ఇబ్బంది అనిపిస్తే ఇంత విషయం ఇచ్చి చంపేయండి సార్. మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టకండి సార్. సంవత్సరాల కొద్ది కూడబెట్టుకున్న ఒక్కొక్క రూపాయిని చిన్ని ఇంటిలాగా పేర్చుకొని కూర్చున్నాం సార్. ఒక్కొక్క ఇటుక పేర్చుకొని కూర్చుంటున్నాం. ఎందుకు సార్ మాకు ఈ శిక్ష? లేదని చెప్పండి సార్. మీకు ఇక్కడ ఉండే అర్హత లేదు, మీరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలని చెప్పండి సార్. అంత విషయం ఏంటి సార్? చనిపోతాం, ఏం చేయమంటారు సార్? ఒక్క రెస్పాన్స్ లేదు సార్. లోకల్ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ అట, వార్డు మెంబరు ఎవరో ఒకరు ఉంటారు కదా సార్, వాళ్ళు కూడా రాలేదు సార్. కాంగ్రెస్ పార్టీ
టీఆర్ఎస్ కాదు, అంత దొంగల రాజ్యం అని టీఆర్ఎస్ను దుమ్ము పోసినట్టు పోసాం సార్ అందరం కూడాను. ఈ కాంగ్రెస్ పార్టీ అయినా మా రేవంత్ సార్, నేను కొడంగల్ నియోజకవర్గం ఉంటాను సార్. రేవంత్ సార్, నేను ఎస్టీ పుట్టినందుకు పాపమా సార్? ఇది ఒక్కరం కాదు సార్, ఈ బాధ్యులు 40-50 ఎస్టీ కుటుంబాలు బాధ్యులు పడుతున్నాం సార్. ఎందుకు సార్ మీ శిక్ష? సార్ మీరు మాకు రెస్పాన్స్ ఇవ్వాలి సార్. లేదు మీకు చేత కాదు, మీరు అక్కడ ఉండే అర్హత లేదు అని చెప్పండి సార్. నేను ఇంతకంటే ఇంకేం చెప్పుకోలేను సార్. కడుపులో నుండి తట్టుకోలేని బాధలు, చెప్పుకోలేని మాటలు, అసలు వివరించలేని విధంగా ఉంది సార్ నా వేళన. పిల్లలు డాడీ మళ్ళీ ఇల్లు ఏది అని అంటే నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పండి సార్. రేకులు ఇల్లు కట్టుకున్నాం సార్, కష్టపడి ఉండడానికి సార్. రూమ్ రెంట్లు కట్టుకోలేక మోటార్ ఫీల్డ్ పెట్టేసుకొని బీఎస్సీ బీఎడ్ ఎంఏ చేశాను సార్. క్యాబ్ ఫీల్డ్లో బతుకుతున్నాను సార్. 24 గంటలు బయట చేస్తే కానీ కడుపు నిండట్లేదు సార్. మా పిల్లలు కడుపులు కొడుతున్నారు సార్ మీరు. నేను ఇంతకంటే ఏం చెప్పలేను సార్. శరణమో మరణమో మీరే నిర్ణయించాలి సార్.